విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు తమ దర్యాప్తులో తేలిన అంశాలతో పాటు రాజకేశిరెడ్డి ప్రమేయం తదితర అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచి న్యాయస్థానం సమర్పించింది. ఆయనకు రిమాండ్ విధించాలని కోరింది. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానం రూపకల్పనలో జరిగిన కుట్ర, దాని అమలు, ముడుపుల వసూళ్లకు అనుసరించిన విధానం, ఆ ముడుపుల సొమ్మును వైట్లోకి మార్చేందుకు ఏ రూపాయలకి ఎక్కడెక్కడికి ఎలా మళ్లించారు, దీనికోసం డొల్ల కంపెనీల ఏర్పాటు, హవాలా లావాదేవీలు ఎలా నిర్వహించారు, ప్రభుత్వ ఖజానాకు ఎలా నష్టం కలిగించారు, అందులో ఎవరెవరి పాత్ర ఏంటి తదితర అంశాలన్నీ రిమాండ్ రిపోర్టులో పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో స్పెషల్ ఏంటంటే దీని మీద కేసిరెడ్డి సంతకం చేయలేదు అన్నటువంటిది ఇక్కడ అసలైనటువంటి అంశం. ఇది ఇక్కడ కేసిరెడ్డి తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ రిమాండ్ విధించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదు. అరెస్ట్ గల కారణాలు పేర్కొంటూ సోమవారం నిందితుడికి అందజేసిన మెమోలో పీసీ యాక్ట్లోని సెక్షన్ లేవు. తాజాగా సిఐడి అందజేసిన రిమాండ్ రిపోర్టులు పీసీ యాక్ట్ సెక్షన్లు చేర్చారు. రిమాండ్ తిరస్కరించాలని కోరారు. దమ్మాలపాటి జోక్యం చేసుకుని రిమాండ్ నివేదికలు పీసీ యాక్ట్ ప్రస్తావన ఉంటే చాలన్నారు. A3 విచారణ నిమిత్తం సెక్షన్ 17 అనుమతి లభించిన విషయాన్ని గుర్తు చేశారు. రిమాండ్ను డిఫెండ్ చేసుకోవడానికి నిందితుడికి అన్ని వివరాలు అందజేశామన్నారు. తన వాదనలు బలం చేకూరేలా పలు తీర్పులు ఉటంకించారు. 3,200 కోట్ల మద్యం కుంభకోణంలో కేసిరెడ్డి కీలక పాత్ర పోషించారు. నేర తీవ్రత దృష్ట్యా నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు. న్యాయాధికారి భాస్కర్ నిందితుడు కేసిరెడ్డితో మాట్లాడారు. సిఐడి అధికారులు అరెస్టు గల కారణాలు తెలియజేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇంట్లో తనిఖీలు చేశారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నిందితుడికి మే 6 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సిఐడి కోర్టులో కదా హాజరుపరచాల్సి, ఇక్కడ అసలు విషయం మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డిని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మేరకు న్యాయాధికారి భాస్కర్ మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు విజయవాడలో జిల్లా కారాగారానికి తరలించారు. అంతకుముందు కేసిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా న్యాయాధికారి ప్రాథమిక దశలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐడి కోర్టులో కదా హాజరుపరచాల్సిందని వ్యాఖ్యానించారు. ఓ దశలో రిమాండ్ను తిరస్కరిస్తాను, మెమోని సవరించుకుని సిఐడి కోర్టులో హాజరుపరచడం సూచించారు. సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు, పీసీ కళ్యాణి వాదనలు వినిపిస్తూ అవినీతి నిరోధక చట్టంతో ఈ కేసు ముడిపడి ఉంది. నిందితుడు కేసిరెడ్డిని జ్యుడిషియల్ రిమాండ్ విధించే విచారణాధికారి పరిధి ఏసీబీ కోర్టుకు ఉంది. ఇదే కేసులో మూడో నిందితుడు అప్పటి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ పీసీ చట్టం కింద విచారించేందుకు కాంపిటెంట్ అథారిటీ నుంచి సెక్షన్ 17 అనుమతి లభించింది అని న్యాయాధికారి దృష్టికి తెచ్చారు. కేసిరెడ్డి విషయంలో 17 అనుమతి అవసరం లేదా అని న్యాయాధికారి భాస్కర్ ప్రశ్నించగా అవసరం లేదని ఏజీ బదులిచ్చారు. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉంటూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను కేసిరెడ్డి ప్రభావితం చేశారు. ఆ కార్పొరేషన్లో ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు, అందులో అధికారిక విధులు నిర్వర్తించలేదు కాబట్టి 17 అనుమతి అవసరం లేదని వాదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.